వెల్కమ్ టు యూనిక్ జీకే ఛానల్. మధ్యప్రదేశ్ రైతులకు 5 రూపాయలకి శాశ్వత విద్యుత్ కనెక్షన్. రైతులకు 5 రూపాయలకి శాశ్వత విద్యుత్ కనెక్షన్ అందించనున్నట్లు మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ ప్రకటించారు. ఈ పథకాన్ని మధ్యప్రదేశ్ సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ త్వరలో ప్రారంభించనుంది. రాబోయే 3 ఏళ్లలో 30 లక్షల సౌర విద్యుత్ వ్యవసాయ పంపులను రైతులకు అందించాలని సీఎం తెలిపారు. రైతుల నుండి సోలార్ విద్యుత్తును ప్రభుత్వం కొనుగోలు చేయనుంది. అయితే ఈ చర్యలు రైతుల ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడమే కాకుండా వారి జీవన ప్రమాణాలను కూడా మెరుగుపరచాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అయితే మధ్యప్రదేశ్ రాష్ట్రం రైతుల కోసం ఎంతో కీలకమైన నిర్ణయాలను తీసుకుంటోంది. అయితే ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ ప్రకటించిన రైతులకు 5 రూపాయలకి శాశ్వత విద్యుత్ కనెక్షన్ పథకం ఆ రాష్ట్రంలో వ్యవసాయ రంగాన్ని మరింత బలోపేతం చేయడానికి, రైతుల జీవితాలను మెరుగుపరచడానికి పెద్ద ఎత్తున సహాయం చేయగలదు. ఈ పథకం ద్వారా విద్యుత్ కనెక్షన్ లేని రైతులకు విద్యుత్ సౌకర్యం అందించబడుతుంది. అది ఈ పథకం యొక్క ముఖ్యాంశాలు ఏంటంటే మధ్యప్రదేశ్ సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఈ పథకాన్ని త్వరలో ప్రారంభించనుంది. రైతులకు 5 రూపాయలు మాత్రమే చెల్లించే శాశ్వత విద్యుత్ కనెక్షన్ అందించే ఈ పథకం భవిష్యత్తులో రైతుల ఆర్థిక పరిస్థితులను మెరుగుపరచడానికి, వారి వ్యవసాయ పనులను సులభతరం చేయడానికి మద్దతు ఇస్తుంది. ఈ విధంగా రైతులు ఆపద లేకుండా మరింత సమర్థవంతంగా వ్యవసాయ పనులకు నిర్వహించగలుగుతారు. అలాగే రాబోయే 3 ఏళ్లలో 30 లక్షల సౌర విద్యుత్ వ్యవసాయ పంపులు రైతులకు అందించాలని సీఎం మోహన్ యాదవ్ తెలిపారు. సౌర విద్యుత్ వ్యవసాయ పంపులు రైతులకు బహుముఖంగా ఉపయోగపడతాయి. ఇవి స్వచ్ఛమైన, నిత్య వైవిధ్యమైన విద్యుత్ ఉత్పత్తి చేసే దిశగా వ్యవసాయం మరింత పటిష్టంగా మారుతుంది. ఈ పథకంలో మరో ముఖ్యాంశం ఏంటంటే రైతుల నుండి సోలార్ విద్యుత్తును ప్రభుత్వం కొనుగోలు చేయడం. దీనివల్ల రైతులు తమ పనులకు కొనసాగించే సమయంలో అదనపు ఆర్థిక ప్రయోజనాన్ని కూడా పొందగలుగుతారు. ఇది రైతులకు నష్టాలు లేకుండా తమ సౌర విద్యుత్ ఉత్పత్తి చేయడం, సుస్థిరమైన ఆదాయాన్ని పెంపొందించుకు దోహదపడుతుంది. నెక్స్ట్, ఈ పథకం ద్వారా రైతుల జీవన ప్రమాణాలు మెరుగుపడే అవకాశాలున్నాయి. విద్యుత్ కనెక్షన్ లేని రైతులకు శాశ్వత విద్యుత్ కనెక్షన్ అందించడం వారి వ్యవసాయ ఉత్పత్తులను పెంచడానికి, పనుల సమయాన్ని తగ్గించేందుకు, నాణ్యమైన నీటి వినియోగాన్ని పెంచేందుకు, ఆధునిక యంత్రాల వాడకాన్ని పెంచేందుకు సహాయపడుతుంది. రైతులు తమ జీవన శైలిని మరింత సరళంగా, ఆర్థికంగా సుస్థిరం మార్చుకోవడానికి ఈ పథకం దోహదపడుతుంది. మధ్యప్రదేశ్ రైతులకు 5 రూపాయలకి శాశ్వత విద్యుత్ కనెక్షన్ పథకం ఒక సుదీర్ఘ ప్రయోజనకరమైన చర్యగా నిలుస్తుంది. ఈ పథకం ద్వారా రైతులకు శాశ్వత విద్యుత్ కనెక్షన్ మాత్రమే కాదు, సౌర విద్యుత్ వ్యవసాయ పంపుల ద్వారా అదనపు ఆదాయం, వ్యవసాయం పనుల్లో మెరుగుదల, అలాగే జీవిత ప్రమాణాల అభివృద్ధి కూడా జరగదని చెప్పొచ్చు. థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, మిగతా వారికి షేర్ చేయండి, అలాగే లైక్ చేసి కామెంట్ కూడా చేయండి. ధన్యవాదాలు.